ప్రవీణ్ పగడాల కేసులో అందరికంటే ఎక్కువగా రెచ్చిపోతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి ఒక పాస్టర్ కేఏ పాల్. మిగతా వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే ఈ ఆదరణ కూడికల పేరుతో దండుకోవడం కోసమో, మత ప్రచారం కోసమో చేస్తాయి. ఈయన అన్నీ కలగలిపిన వాడనమాట. రాజకీయ లబ్ధి, ఈయనకి పాపులారిటీ ఇలా. ఇన్నాళ్ళు ఇతగాడిని క్రైస్తవ సమాజమే పట్టించుకోలేదు. ఎందుకంటే పిచ్చోడు, పిచ్చోడు అన్నారు. నిజంగానే పిచ్చోడుగా అంటూనే అంటే కొన్ని విషయాల్లో బ్రెయిన్ దొబ్బినప్పటికీ, మరికొన్ని విషయాల్లో పర్టిక్యులర్‌లీ మతోన్మాదం విషయంలో చాలా గట్టిగా ఉన్నాడు. అక్కడ మాత్రం ఈయనకి పిచ్చి పట్టలేదు. అయితే ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే, భారతదేశంలో శాంతి నెలకొనాలి అని చెప్పేసి, శాంతి అనే పేరుతోనే ఇతను ఒక పార్టీ పెట్టుకొని, కరెక్ట్‌గా ఎన్నికలకు ముందొచ్చి హడావిడి చేసి వెళ్ళిపోవటం ఇతని ఆనవాయితీ. కానీ దొరక్క శవం దొరికింది, వదిలేదేలే, తగ్గేదేలే అంటూ ఊరేగుతున్నటువంటి ఉన్మాదుల్లో ఇతగాడు కూడా ఒకడు. సుప్రీం కోర్ట్‌కు వెళ్తే, అక్కడ ఇమ్మీడియేట్‌గా ఈ కేసు మీద విచారించాలని అడిగితే, టైం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడతాము. ఇప్పుడే కదా పెట్టారని మాట్లాడితే, అక్కడ సుప్రీం కోర్ట్ జడ్జిలతో వాదిస్తా ఉన్నాడు పిచ్చి పిచ్చిగా. అరే! దానికి టైం ఉంది కదా! గడువు ఇచ్చాం కదా! గడువులో మాట్లాడతామంటే వినడే. దాన్ని ఈయన బయటకొచ్చి ఏం ప్రచారం చేసుకుంటాడో తెలుసా? సుప్రీం కోర్ట్ జడ్జిలను నిలదీశానంటాడు. ఎవరినైనా నిలదీస్తాడు. చెప్పేది సోదైనప్పుడు ముచ్చట ఏదైతే ఏముంది చెప్పండి. అలాగే హైకోర్ట్‌లో పిల్లేసానంటాడు. లక్షల కోట్లు, వందల కోట్లు, అప్పులు, తిప్పలు ఎన్నెన్ని మాటలు ఆ నోటికి అడ్డు, అదుపు ఉండదు. ఇప్పుడే బిల్ గేట్స్‌ని కలిసానంటాడు. ఆ తర్వాత ఇంకెక్కడికో వెళ్ళానంటాడు. చార్టర్డ్ ఫ్లైట్ అంటాడు. ఇతగాడు వ్యాప్తి చేసిన మరొక అబద్ధం ఏంటంటే, ట్రంప్ దీని మీద స్పందించాడు. ప్రవీణ్ పగడాల కేసులో చాలా సీరియస్‌గా షాక్ అయిపోయాడంట. ఈ కపాలే చెప్తున్నారు. ఈ కేఏ పాల్. అయితే కేఏ పాల్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, ప్రవీణ్ పగడాల తాగుంటే తాగుండొచ్చు. అదొక ద్రాక్షరసం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ కన్వర్జేషన్ విందాం చూడండి. గౌరవం ఇవ్వద్దా? దళైలామకు గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్‌కి ఎవరు? నా డిసైపుల్ లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2, నెంబర్ 4 అనా. కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంత ప్రపంచంలో ఏది జరిగినా కపాల్ వల్లే జరిగిందనేది ఈయన ఫీలింగ్ అనమాట. సరే ఏదో కామెడీ గదా అని వదిలేస్తే పెట్టిరైపోతున్నాడు ఈయన. చాలా చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. వ్యక్తిగతంగా దూషిస్తాడు. పోలీసు వ్యవస్థల్ని శంకిస్తాడు. సీబీఐని కూడా అనుమానిస్తాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి వాళ్ళని కూడా నమ్ముతున్నారు ఇప్పుడు. ఇప్పుడు వీడు పాపులర్ అయిపోయాడు. నిజాలు మాట్లాడేటటువంటి పాస్టర్లు ఒక పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ శాతం చాలా తక్కువ. వాళ్ళ ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ. ఈ అబద్ధాన్ని ప్రచారం చేసే వాళ్ళకి విపరీతమైన క్రేజ్ ఇది ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. అంటే ఒక అబద్ధము, శవము ఆధారంగానే వీళ్ళందరూ నడుస్తారా అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి ఇప్పుడు. ఆ అనుమానాలు కావు నిజమే అనిపిస్తూ ఉంది. ఏం మోదీని నిలబెట్టాను ఏదో మాట్లాడతారు చూడండి. ఇంకా వెల్లు విరుస్తున్న సందర్భంలో ప్రవీణ్ కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాన్ని అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించి వీళ్ళు హత్య చేయించారు అంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలింది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించారా లేకపోతే ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఆయనకేముంటది ఇన్వెస్టిగేషను? పెంట నోరేసుకొని ఏది పడితే అది మాట్లాడడం. అది క్రిస్టల్ క్లియర్‌గా రోడ్ యాక్సిడెంట్ అని తెలిసినా కూడా ఇన్వెస్టిగేషన్ అని ఈయన అడగడానికి, ఇప్పుడు ఆయన చెప్పడానికి సరిపోయింది. వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ వ్యక్తిగానే చూడాలండి. ఈ హ్యాపెన్స్ టు బి ఎ సీఈఓ. పెద్ద కంపెనీకి సీఈఓ. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది. ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీకి సీఈఓ ఆయన. ప్రవీణ్ పగడాల ఒక సీఈఓ. అదే ఆయన తాగాలంటే తప్పేటండి. తాగడంలో తప్పుందా? నేను తాగను. మరి ఈ మాటే ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం కదా! తాగి ఉంటాడేమో ఆయన పర్సనల్ పాపం వదిలేసేయండి. పోస్ట్ మార్టంలో అదే తేలింది కదా! అంటే ఈయనేమంటాడు? ఆయన ఎప్పటికీ తాగే మనిషే కాడు అని చెప్తాడు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడతాడో చూడండి. వైన్ కొండలో తప్పుందా? తప్పులేదు. భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి. అది నా ముందు తాగరు. ఈయన ఒక్కడు చాలు. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడు. ద్రాక్షారసము పేరిట. వైన్ అంటే ద్రాక్షారసం. ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్ గా మార్చుతారు. ఇంకోరిది అతితో ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు. ఈ 60 రూపాయలు 150 రూపాయలకి ఈ రాజకీయ నాయకులు అంటే కొంచెం కాస్ట్లీ మందులు తాగితే తప్పు లేదు. ఈయన చెప్తున్నటువంటి విధానం ప్రకారం క్రిస్టియన్స్ 36,000 కోట్లు ఈయనున్నారు. అయి తప్పు. మోసం చేయడం తప్పు. డేంజరస్ డ్రింకింగ్ ఇస్ తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షరసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాగు ఏదో వైను ఏదో ద్రాక్షరసం కాదండి. దొరికిన బ్రాండ్ అలా కొనుక్కుంటూ పోయాడు. 2, 3 బ్రాండ్లు కలిపి కొట్టాడు ఆయన. నీళ్లు తాగలే, ఆహారం తీసుకోలే.
యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ఆయన ఎక్కడ ఆగలేదు. తాగడానికి ఆగడం, మిగతా అంతా తూగుతూ పోవటం. అల్టిమేట్‌గా 2, 3 చోట్ల పడడం, 4 చోట పోవడం. ఇది జరిగింది. కానీ ఈయన ముందేమన్నాడు? ఆయన తాగలేదన్నాడు. ఇప్పుడు తాగితే తప్పేంటంటాడు. ఇలాంటి రంగులు మార్చే ఊసరవెల్లెలు, ఇలాంటి పాస్టర్లు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరించేస్తారా? వీళ్ళు ఊడబీకుతారా? ఆ! వీళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులా? వీళ్ళు శాంతి కపోతాలా? చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇంకా అదే పని. ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్. 2 రోజుల క్రితమే శపించాడు ఈయన. ఇప్పుడు గాడ్ బ్లెస్ యూ అంటాడు. నేను శపించడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు అంటాడు ఈయన. ఇలాంటి పదాలతోనే మాట్లాడతాడు. నన్ను శపించడం వల్ల ఎంతోమంది పోయారు అంటాడు. ఎంత దగులుబాజీ మాటలండి అవి. ఈయన శపించడం ఏంటి? అసలు ఈయన ఏమనుకుంటున్నాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాను రాను నేనే యేసుప్రభుని, నన్నే పూజించండి అని అంటాడు ఈడు. నాకు అనిపిస్తా ఉంది చివరి ఆఖరి దినాల్లో అదే అంటాడు ఆయన. నేనే అంటాడు ఆయన. గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. ఎవడు అడిగాడు? కండిషన్ కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? ఓహో, నెత్తి నోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఇచ్చొచ్చు. ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను. ఈయన చెప్పేవన్నీ అబద్ధాలే. యాక్షన్ తీసుకుందామంటే పిచ్చోడాయే, వదిలేద్దామంటే పెంటాయే. అసలు ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడమే కష్టం అండి. ఎవరినైనా హ్యాండిల్ చేయొచ్చు, ఇలాంటి మూర్ఖుల్ని హ్యాండిల్ చేయలేం. అంత స్థాయి వ్యక్తులు కాదు. అలాగని వదిలేస్తే వీళ్ళ వల్ల ప్రశాంతత ఉండదు. అదొక రకం అన్నమాట. సరే లోపల 2 రోజులు వేసామంటే అదో 200 రోజులు నడుపుతారు బ్రేకింగ్లో. ఎలాగో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చక్కగా లైవ్లు పెట్టి లూప్లో పెట్టి కొట్టడానికి. ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా లేదా? న్యాయం ఎస్పీ గారితో చంద్రబాబు నాయుడు గారు అంటే మాట్లాడారంట 30 మినిట్స్. అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు ఈయనకి? ఆయన మాట్లాడారో లేదో. ఆయన అయితే దిశానిర్దేశం చేశారు. ఈ కేసు విషయంలో ఎలాంటి తాత్సారం లేకుండా తొందరగా కంప్లీట్ చేయండి, మత ఘర్షణలకు తావు తీయకుండా పని చేయండి అని చెప్పుకుంటారు. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేసే సహజమైనటువంటి పని. ఇప్పుడంతా ఆయన ఎస్పీకి ఫోన్ చేసి ఇదంతా మార్చే ప్రవీణ్ పగడాలది హత్య, కానీ హత్య కాదు యాక్సిడెంట్ అని చెయ్యి, ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే మన కూటమి ప్రభుత్వం పడిపోద్ది, పవన్ కళ్యాణ్ గారు మనం అంతా కూడా ఇదే మీటింగ్లో పెట్టుకున్నాము, ఇది మనకి ఎజెండా, మనం అసలు బయటికి మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ అసలు మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటి అంటే ప్రవీణ్ పగడాలని మనం చంపేయాలి అనేటట్లుగా ఏం చెప్తున్నాడు. యాక్సిడెంట్ కేసు, తాగి చనిపోయాడు, ఈ విషయాన్ని ఎన్ని వందల కథలతో అల్లుతున్నారా? నిజంగా మిమ్మల్ని చూసి గుంట నక్కలు కూడా చిచ్చి మనం చాలా బెటరే అనుకుంటాయి అట్లా. మీరు మాట్లాడారా? మన న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ రిలేటెడ్ టు 200 కంట్రీస్ అంట. ఇది హత్య అనే కోణంలో అలాగే చేశారు. ఎఫ్ఐఆర్లో ఏమి పొందుపరిచారు? అనుమానాస్పద మృతి అనే పొందుపరిచారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో ఇది యాక్సిడెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ అని చెప్పారు. దీన్ని కూడా మార్చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఇంకేదో డొనాల్డ్ ట్రంప్ ఏదో మాట్లాడు హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్ గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? ఇలాంటి అబద్ధాలు మాట్లాడే వాళ్ళని ఉప్పు కారం కోసి వాత పెట్టాలండి, పిడుతున్న చోటే పెట్టాలి. ఇవి అబద్ధాలు కావా? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి టైం బొక్క కాదా మనకి? మాట్లాడకపోతే వీడు పిచ్చోడు అని వదిలేస్తే దీన్ని నమ్మే బొకడాగాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన గొర్రెలు ఉన్నాయి, గొర్రె జాతి. మా కపాలన్నా అని చెప్పేసి కింద కామెంట్లు. పిచ్చోళ్ళని చేస్తున్నాడు. మొత్తం అంతా కూడా పిచ్చి, మామూలు పిచ్చి కాదు, ఎప్పటికీ నయము కాని పిచ్చిది. ట్రంప్ మోదీ కూర్చొని ప్రవీణ్ పగడాల దీని గురించి మాట్లాడుకున్నారంట. ఏం మాట్లాడుకున్నారు? ఏ బ్రాండ్ తాగాడు, ఎలా చనిపోయాడని మాట్లాడుకున్నారా? ఎంత స్పీడ్తో తాగాడు, అసలు ఎలాగా అన్ని కిలోమీటర్లు అంత తాగినా నడిపాడు అని మాట్లాడుకున్నారా? ఏం మాట్లాడుంటారు? ఎందుకు మాట్లాడతారు? ఇంకేం ప్రియారిటీస్ లేవా? వెస్ట్ బెంగాల్లో హిందువులు దారుణాతి దారుణంగా చంపబడుతూ ఉన్నారు. నోరెత్తడానికి ఏమైంది? మత సామరస్యం అనే సన్నాసులారా మాట్లాడంటారా? ఇప్పుడు
హిందువులకి ప్రాబ్లం వస్తే హిందువులే మాట్లాడాలా? క్రిస్టియన్‌లకి ప్రాబ్లమ్ వస్తే క్రిస్టియన్‌లే మాట్లాడాలా? ముస్లింలకు ప్రాబ్లమ్ వస్తే ముస్లింలే మాట్లాడాలా? జెన్యూన్‌గా ఎవరి మీద ఎవరు అటాక్ చేసినా నిర్ద్వంద్వంగా ఖండించాలి గదా! ఈ కపాల్ లాంటి వాళ్ళని ఫాలో అయితే మీ కపాలం పనిచేయకుండా పోతుంది. ఇంకేమంటాడో చూద్దాం చివరాఖరికి. అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు, 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేయాలి సస్పీసియస్ అని? మా అన్నయ్యని చంపేసేటప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారే? 2-3 రోజులు ఆగలేదే? అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి ఉంటే మీ దగ్గర. ఈయన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల తాగినట్లుగా ఉండేటటువంటి వీడియో కావాలంటారు. సరే లక్కీగా ఇంకొన్ని కెమెరాల ద్వారా తెలిసాయనుకోండి. ఎవరో పబ్లిక్ ఇంట్రెస్ట్‌తో, పర్సనల్ ఇంట్రెస్ట్‌తో అలాంటి సమాచారం ఒకటి తీసి పోలీసులకి ఇచ్చారనుకుందాం. పోలీసులు వాటిని ఫోరెన్సిక్‌కి పంపించి నిర్ధారణ చేసి ఇవి జెన్యూన్ సీసీటీవీ ఫుటేజులే అని, అందులో ప్రవీణ్ పగడాల స్పష్టంగా తాగుతున్నట్లుగా ఉందని రిలీజ్ చేసిన వీళ్ళు నమ్మరాయే. మేము ప్రవీణ్ పగడాలది హత్య అని నమ్ముతున్నాము. మా విశ్వాసాన్ని ప్రశ్నించడానికి మీరెవరు? అని కొత్త మతంలాగా, కొత్త కాన్సెప్ట్‌లాగా మాట్లాడుతుంటే వీళ్ళకింకా ఆధారాలతో ఏం పనుంది? కనుక కపాల్ లాంటి వాళ్ళని ఫాలో అవ్వకుండా మీ కపాలాలని సరిచేసుకొని మిమ్మల్ని సరైన మార్గంలో నడుపుతున్న వాళ్ళతో జతకూడి మీ మార్గాలలో సుఖంగా ఉండండి. ఇతరులను ద్వేషించకుండా. సాతానుల పేరిట, విగ్రహారాధన ద్వేషం పేరిట, ఇష్టారీతిన మీరు చేసేటటువంటి ఏ ప్రార్థన వర్కౌట్ అవ్వదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు సాగడమే నిజమైన మానవత్వం. అటువంటి మానవత్వం నేర్పని ఏ మతమైనా సరే మట్టిలో కలిసిపోతుంది. ఇవాళ కాకపోతే రేపు.